హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశంలో ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి ఒక పేజ్ అని చెప్పాలి. అటు ఇన్స్టాలో రచ్చలేపేస్తుంది. ఒక్కసారిగా భారతీయ రాజకీయాల వైపు జెన్జీ చూపు అనేటువంటి పరిస్థితి ఉంది. ఇది జెన్జీ చూపా లేదంటే ఎవరన్నా కావాలని చేశారా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే యువత అందరూ కూడా ఎలా రాజకీయాల పట్ల ఆలోచన తీరు పెంచుకున్నారు అనే దానికి ఈ ఒక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 20 మిలియన్స్ కు పైగా సపోర్ట్ వచ్చింది, ఫాలో అప్ వచ్చిందంటే ఆలోచించాల్సిందే. డెఫినెట్ గా యువత తలుచుకుంటే ఎంత వరకు అయినా వెళ్తారనేది ఒక కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. కొంతమంది అయితే దీని మీద పార్టీ పెట్టేయాలి, నేనే సీఎం క్యాండిడేట్, తెలంగాణకి నేను, ఆంధ్రాకి వెళ్ళు, అక్కడ వెళ్ళు అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలకి సంబంధించి అది కాంగ్రెస్ ప్రభుత్వమా, వేరే బీజేపీ ప్రభుత్వమా, లేదంటే సిపిఐయా, లేదంటే ఇంకొక పార్టీయా, ఏ పార్టీకి సంబంధించినటువంటి లోటుపాట్లు అన్నింటి మీద కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా. అటు ఉత్తరాదికి సంబంధించి చాలా మంది బయటకు వచ్చి ఇదిగో బీజేపీ పార్టీకి సంబంధించి అని చెప్తుంటే, కొంతమంది హైదరాబాద్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కాక్రోచ్ పార్టీ తరఫున నేనే సీఎం క్యాండిడేట్ అని ఇక్కడ నుంచి ప్రకటించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకరికి అనుకూలంగానే దీన్ని స్టార్ట్ చేశారని అనుకున్నా కానీ యువత చాలా క్లియర్గా ప్రభుత్వాల పనితీరు గురించి ఇక్కడ యువత ఎంత నిశితంగా పరిశీలిస్తుందో, ముఖ్యంగా జెన్జీ యువత ఎలాంటి ఆలోచనతో ఉంది అనేదే చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వరకు పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటి పార్టీలు చాలానే పుట్టుకొస్తున్నాయి. ఇదేమి రిజిస్టర్డ్ ఏం కాదు, బట్ ఇక్కడ అక్కడ కాక్రోచ్ కి ఇక్కడ హిట్ జనతా పార్టీ ఒకటి తోడైంది. ఇది ఇప్పటికే అంటే దానికి పోటీగా స్టార్ట్ అయినా, కొంచెం లేటుగా స్టార్ట్ అయినా వెంటనే దీనికి కూడా దాదాపు 11-12 మిలియన్ సపోర్ట్ అయితే ఇప్పటికే వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అంటే కాక్రోచులకి హిట్ కొట్టి వాళ్ళకి ముగింపు పలికేటువంటి ఇంకొక జెన్జీ యువత, అంటే జెన్జీలోనే పోటీతత్వం, అంటే జెన్జీలోనే ఎంత విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఈ దేశం పట్ల ప్రేమ రెండు వర్గాల్లో కూడా ఎలా ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది వ్యతిరేకించవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ని, ఇంకొంతమంది స్టేట్ గవర్నమెంట్ని వ్యతిరేకించవచ్చు. బట్ ఇద్దరూ కూడా జెన్జీ యువత ముఖ్యంగా ఇంత వ్యూయర్స్ని, ఇంత సపోర్ట్ని రెండు వైపులా కనుక చూసుకుంటే దాదాపు 30-40 మిలియన్స్ సంబంధించినటువంటి సపోర్టు జెన్జీ యువత కావచ్చు, నార్మల్ యువత అందరూ కూడా ఇలా సోషల్ మీడియా వేదికగా మేము సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి దానికైనా సరే, ఎలాంటి యుద్ధాలకైనా సరే అనేటువంటిది సంకేతాలు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీరు దేశాన్ని పరిపాలించండి, అలా అని చెప్పి మీరు చెడు దారిన వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే గనక మేము చూస్తూ ఊరుకోము అని చెప్పి ఒక వర్గం అటు మొదలు పెడుతుంటే, ఇక్కడ దేశాన్ని తప్పుదో పట్టించడం కోసం మీలాంటి వాళ్ళు ఇలాంటి పేజీలు ఎన్ని క్రియేట్ చేసుకున్నా దానికి మించి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశాన్ని కాపాడుకోవటానికి అని ఇంకొక వర్గం కూడా కనిపిస్తుంది. విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర ఒక ఈ సపోర్ట్కి సంబంధించినటువంటి ఈ పేజీలకు సంబంధించి వ్యవహారం ఉంటే దాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి అదే తరహాలో ఇంత భారీ ఎత్తున వచ్చేటువంటి సపోర్ట్ కూడా మనం చూడొచ్చు. ఏదేమైనా సరే సోషల్ మీడియా తలుసుకుంటే దేశాలు ఎలా రాజ్యాలు కోల్పోయాయో అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు. నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఆ తర్వాత చాలా దేశాలకు సంబంధించి భారతదేశంలో వస్తుందా అనేటువంటి ఆలోచనకు జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే చూడాలి. బట్ ఇది ఆచరణలోకి వచ్చేటప్పటికి మిగతా దేశాలకి మన దేశానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే అంత దారుణమైనటువంటి పరిస్థితికి అయితే మన ప్రభుత్వాలు లేవని చెప్పాలి. చాలా క్లియర్గా మిగతా దేశాలతో పోల్చుకుంటే, ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఏ స్థాయిలో ఎంత గొప్పగా ఉందో ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుభవిస్తున్నటువంటి సంక్షోభాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న పాలించేటువంటి ప్రభుత్వం అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మనం చేసేయచ్చు, ఎలా పడితే అలా మనం తిరిగేయచ్చు, ఏదైనా దోచుకోవచ్చు, ఏదైనా దాచుకోవచ్చు అంటే చూస్తూ ఊరుకునేటువంటి
ప్రజలు కాదు భారతదేశ యువత అనేటువంటిది ఇక్కడ జస్ట్ శాంపుల్ గా కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీ కావచ్చు, లేదా హిట్ జనతా పార్టీ కావచ్చు, ఆ పేర్లతో వచ్చేటువంటి సపోర్ట్ ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.